హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫిబ్రవరిలో టెర్రస్ గార్డెన్లో ఏ కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవచ్చు అనే విషయం తెలుసుకుందాము. ఫిబ్రవరిలోనే ఎందుకు అంటే వచ్చేదంతా కూడా సమ్మర్ కాబట్టి ఈ ఫిబ్రవరిలో మార్నింగ్ అంతా చల్లగా ఉంటూ మధ్యాహ్నం నుంచి క్లైమేట్ కాస్త డ్రైగా ఉంటుంది, లైట్గా టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెస్ట్ అటాక్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. అండ్ విత్తనాలు నాటితే ఇప్పుడు మొలక రావడానికి చాలా వరకు జర్మినేషన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ వాటరింగ్ విషయం గురించి చెప్పాలంటే చాలా తక్కువ వాటర్ పడుతుంది, ఎందుకంటే మార్నింగ్ టైంలో వాటర్ ఇవ్వక్కర్లేదు, ఈవినింగ్ టైంలోనే వాటర్ ఇస్తాం కాబట్టి ఈజీగా జర్మినేట్ అవుతాయి. అండ్ ఇప్పుడు నాటిన మొక్కలు మార్చ్ ఏప్రిల్ కూడా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను కొన్ని వెజిటబుల్స్ అండ్ కూరగాయలు లిస్ట్ అవుట్ చేశాను. మీకు ఏ మొక్కలు వీలుగా ఉంటే అవి పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది బీరకాయ లాస్ట్గా మొన్న డిసెంబర్లో తీగకి ఉంచేసాను. కొన్ని కాయలు దీనివి ఇప్పుడు నాటుతాను అండ్ మిగతావేమో వర్షాకాలం నాటికి సేవ్ చేస్తాను. ఇవేమో చుక్కుకూర. చుక్కుకూర మీరు త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా నాటచ్చు, కాకపోతే వర్షాకాలంలో త్వరగా ఆకులకి ముడతలు లేదా చీడపీడలు అనేవి ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి. ఇందులో ఆనప్పాదు, కాకర అండ్ కొన్ని బీర ఉన్నాయి. బీర కొన్ని పక్కన ఉంచాను, అవి మీకు చూపించలేదు. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు నాటబోతున్నాను. ఇవంతా కూడా పాలకూర విత్తనాలు. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో పాలకూరకి గోంగూరకి, సో అందుకని నేను అవి చూపించడానికి ట్రై చేస్తున్నాను. పాలకూర కూడా చాలా ఈజీ, మీరు పెంచుకుంటే అది హెల్త్కి చాలా మంచిది. ఒక్కొక్క లీఫీ గ్రీన్ కూడా ఒక్కో వైటమిన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ లీఫీ గ్రీన్స్ అన్నీ కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇవి మెంతికూర మనకి కిచెన్లో ఉంటాయి కదా, అవే అక్కడక్కడ మీరు నాటితే ఈజీగా గ్రో అవుతాయి. ఈ లీఫీ గ్రీన్స్ అంతా కూడా మీరు గార్డెన్ సాయిల్ ఒక 40-50% ఉంటే మిగతాది ఒక 20% వర్మీ కంపోస్ట్ యాడ్ చేయండి. మిగతా 30% కోకోపీట్ యాడ్ చేయండి. కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అండ్ రెడ్ సాయిల్ సరిపోతుంది. ఇది మీరు ఫస్ట్గా నీరు పోసి ఆ మట్టి అంతా కూడా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు విత్తనాలు నాటితే ప్రాపర్గా సెట్ అవుతుంది. అండ్ పైనుంచి వాటర్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్గా కూడా మీరు ఎవరైతే గార్డెనింగ్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఆకుకూరలతో ట్రై చేయండి. ఒక ఆకుకూర మీకు సక్సెస్ఫుల్గా వచ్చింది అంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వేరు ఉంటుంది. దాంతో మీరు మిగతా మొక్కలు కూడా పెంచడానికి ట్రై చేయొచ్చు. ఒకేసారి అన్ని రకాలు పెంచడానికి ట్రై చేశారనుకోని చాలా వరకు ఫెయిల్ అవుతుంటుంది. దాంతో మనకి గార్డెనింగ్ సరిగ్గా రాదేమో అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతుంది. గోంగూర అండ్ పుదీనాకి మనకి విత్తనాలు ఏం అవసరం ఉండదు. వెజిటబుల్ మార్కెట్లో ఎలాగో పుదీనా దొరుకుతుంది అండ్ గోంగూర కూడా ఆకులు కట్ చేసిన తర్వాత ఆ రూట్స్తో ఉంటాయి కాబట్టి వాటిని నాటుకుంటే 2 వీక్స్లో మళ్ళీ మీకు గోంగూర హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. పుదీనా కూడా పైన టిప్స్ ఉంచేసి కింద వాటర్లో పెట్టేసేయండి, ఆ స్టెమ్స్ మునిగే వరకు అలా చేయొచ్చు. లేదా డైరెక్ట్గా కూడా సాయిల్లో పెట్టేస్తే ఒక 2 వారాలకి మళ్ళీ ఆకులన్నీ కొత్త చిగులతో స్టార్ట్ అయిపోతుంది. టొమాటోలు ఎండాకాలంలో మే, జూన్లో కూడా చాలా రేటుగా ఉంటాయి. ఇప్పుడు నాటితే మీకు మొక్కలు చాలా పెద్దగా పెరుగుతాయి అండ్ కంటిన్యూస్గా కూడా ఎండాకాలం అంతా కూడా టొమాటోస్ మీరు హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పచ్చిమిర్చికి అంతే. పచ్చిమిర్చి మీరు ఇంట్లో ఎండుమిర్చి ఉంటుంది కదా, ఆ ఎండుమిర్చిని జల్లేస్తే సరిపోతుంది, చాలా ఈజీ టు గ్రో. బెండ మీకు సీడ్స్ మార్కెట్లో దగ్గరలో ఎక్కడ అవైలబుల్ లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను హైదరాబాద్లో మంచి క్వాలిటీ సీడ్స్ ఇచ్చే వాళ్ళని మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకర మీకు బయట నారు దొరుకుతుంది, నేను ప్రీవియస్ వీడియో చేశాను కదా, వాళ్ళ దగ్గర కూడా మీకు నారు ఉంటుంది. సో డైరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ నాటుకోవచ్చు. క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా. అండ్ ముల్లంగంటారా మీరు సీడ్స్ వేసుకుంటే చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. నేను చాలాసార్లు గార్డెన్లో పెంచాను కాబట్టి చెప్తున్నాను. ఒక్కసారి మీరు విత్తనాలు చేసి అంటే కొంచెం లోతుగా ఉండే కుండీలో వేస్తే సరిపోతుంది. 2 మంత్స్లో మీకు రెడీ అయిపోతుంది. ఏ కుండీ పెంచినా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి. 1 లేదా 2 హోల్స్ పెట్టారంటే వాటర్ అక్కడే ఉండిపోతుంది, కుళ్ళిపోతాయి చెట్లన్నీ కూడా. సో అది చూసుకోవాలి. కంపోస్ట్ ఇవన్నీ కూడా సీజనల్ ప్లాంట్స్ కాబట్టి ప్రతి
1 వీక్ ఒకసారి కొంచెం మోతాదులో అలా గుప్పుడు వరకు ఇవ్వడానికి ట్రై చేయండి. లేదా కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, కిచెన్ కంపోస్ట్ ఇచ్చినా పర్వాలేదు. 1 వీక్ లేదా ఒక 10 డేస్కి ఒకసారి మట్టి కొంచెం లూజ్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. తద్వారా మొక్కలు హెల్తీగా స్ట్రాంగ్గా పెరుగుతాయి, మీకు ఎక్కువ ఈల్డ్ రావడానికి యూజ్ అవుతుంది. I hope you like the video. See you again in another interesting video. Video నచ్చితే please do subscribe and share with your gardening friends.